అరే మరీ ఇంత అన్యాయమా? టూ మచ్ అబ్బా ఇది. అసలు బిగ్ బాస్ అనేది పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో, ఇండియా లెవెల్లో నంబర్ వన్ అంటారు. కానీ ఆ ఫైనల్ అప్పుడు ఎంతమంది జనాలు వస్తారు, ఎవరెవరు ఫ్యాన్స్ వస్తారు, ఆల్రెడీ మీకు ఓటింగ్ జరుగుతున్నప్పుడు తెలిసిపోద్ది. బిగ్ బాస్ యాజమాన్యానికి తెలియదా అసలు ఎంత సెక్యూరిటీ పెట్టాలి, ఎంత పోలీసులను ఇక్కడ పెట్టుకోవాలి? ఆ మాత్రం తెలియదా? ఏదో కప్పిచ్చేసి మీ పాటికి మీరు ఓండి, మీరు సావండి, అన్నడ ఓండి అని అంటే అది ఎట్లా పాసిబుల్? అది ఎంతవరకు న్యాయం? వాళ్ళు బయటికి రావాలి. అదే పల్లవి ప్రశాంత్ అందరు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ వరకు ఉండి 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 వెనక నుంచి పో, ముందు నుంచి పో, ఇట్లా ఇట్లా అనుకుంటా లాస్ట్ వరకు పంపిస్తే కూడా ఏదో చిన్న చిన్న గొడవలు అయినాయి. ఆ గొడవలకు కారణం ఎవరు? బిగ్ బాస్ యాజమాన్యం కారణం. ఈరోజు అతని మీద నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. ఇంటికి వెళ్ళినాక కూడా ఈ సోషల్ మీడియా వాళ్ళు నాకు ఇంటర్వ్యూ నేను 4 గంటల నుంచి ఉంటా, నేను ఆయన అన్నాడు మాట వరుసకు అనొచ్చు, మా ఇంటికి రండి, మా ఊరికి రండి, మేము అందరికి ఇంటర్వ్యూ ఇస్తాను. ఏది ఆ 3 గంటలు 4 గంటలు తెల్లవారుజామున ఇప్పుడు మళ్ళీ నేను ఇంటర్వ్యూ ఎందుకు, ఇక్కడ నేను టైర్డ్ అయిపోయినా, అప్పటికే ఫుడ్ లేదు, ఏం లేదు, నిద్ర లేదు, అంతా టైర్డ్ అయిపోయినాను పట్టుకొని నాకు ఇంటర్వ్యూ ఎవడిస్తాడు? మనం ఒక నైట్ డ్యూటీ చేస్తేనే మనకు నిద్రలు సక్రంగా ఉండవు, వచ్చి పండుకుంటే రాత్రి సాయంత్రం లేస్తాడు. అలాంటిది వాడు 2-3 రాత్రుల నుంచి నిద్ర లేకుండా గేమ్ ఆడి ఆడి అలిసిపోయి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాడు. అక్కడ జనాలు ఆటోమేటిక్గా అందరు తెలిసిందేనా, కుర్రోళ్ళు, యూత్, దానికి వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ ఫ్యాన్స్ అక్కడికి వస్తారు. అప్పుడు బిగ్ బాస్ యాజమాన్యం ఆ మాత్రం తెలియదా అక్కడ ఎంతమంది సెక్యూరిటీని పెట్టాలని, అక్కడ అల్లర్లు జరుగుతాయని తెలియదా? ఇదంతా ఒక కామన్ మ్యాన్ గురించి ఆమె వచ్చి వెళ్ళిపోతాడులే అని అనుకున్నారు. కానీ జరిగింది ఏంది? చాలా విధ్వంసం జరిగింది, చాలా ఆస్తి నష్టం జరిగింది. బస్సులు బగలగొట్టారు. చిచ్చరగాళ్ళు ఉంటారు అక్కడక్కడ, అందరు మంచోళ్ళు ఉండాలని నమ్మకం ఏం లేదు. బస్సులు అద్దాల వాళ్ళు కొట్టారు, అమర్గాడికి అద్దం పగలగొట్టింది, తర్వాత గీతురాయి అద్దాలు పగలగొట్టారు కారి. ఇంత జరిగింది. మళ్ళా ఊరు పోయేసి ఈ మీడియా వాళ్ళందరూ, యూట్యూబ్ గారు, విశ్వముడు గారు, పెడముడు గారు అందరు పోయేసి నాకు ఇంటర్వ్యూ ఎవడిస్తాడు? వాడు మనిషి కాదా? ఆడు దేవుడు ఏమన్నా? మళ్ళీ ఈ పెద్ద ఛానల్లో పోయేసి నువ్వు రైతులకు ఏం చేస్తావు, నీ పైసలు ఇస్తావా లేదా? అక్కడ 15 గ్రామాలు ముప్పు గురికి ఏర్పడ్డాయి, వాటికి వాళ్ళకు నువ్వు ఆదుకుంటావా? గ్రామాలను ఆదుకుంటావా? అవసరమా ఇది నీకు? వాట్ ఈస్ దిస్ అండి? ఇది కరెక్ట్ కాదు కదా. సరే, అతను ఏమన్నాడు, అందరికి కలిపి ఒకేసారి నేను ఇంటర్వ్యూ ఇస్తానన్నాడు. అందరు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద పడి 100 కెమెరాలు పట్టుకొని, 1000 కెమెరాలు పట్టుకొని నాకు ఇంటర్వ్యూ అని ఇచ్చిన డబ్బులు ఏం చేస్తావు? ఇవన్నీ అతన్ని ఒక రకంగా, ఒక మెంటల్గా అతన్ని చాలా టార్చర్ చేసి అతని ఇంటర్వ్యూ ఆయన చెప్పాడు, రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, దండం పెడతా, మీకు అందరికి ఇస్తా, నాకు నిద్ర లేదు, నాకు ఆకలి అవుతుంది, నేను పండుకోవాలి అని ఎంత చెప్పినా కూడా అట్లాంటిది నాకు ఇంటర్వ్యూ నేను 4 గంటలకు ఇస్తానన్నావు కదా, నాకు 2 గంటలకు ఇస్తానన్నావు కదా, మేము 10 గంటల నుంచి వెయిట్ చేస్తాం. ఎవడే చేయమన్నాడా? అసలు ఏంది నీకు అంత ఇదిగా ఉంటే? అంటే నీ వ్యూస్ కోసం ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్, వాడు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాడు కదా, నీ వ్యూస్ కోసం ఇంకా 10 రోజుల తర్వాత పోతే ఇవ్వడా? ఇంకా 20, నీకు దమ్ము ఉంటే, నిజంగా నీకు వాడి మీద అభిమానం ఉంటే ఒక 20 రోజుల తర్వాత, ఒక నెల రోజుల తర్వాత, ఇప్పుడే కావాలా నీకు? అంటే ఇప్పుడు జనాల్లో ట్రెండింగ్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడైతే అందరూ చూస్తారు, మాకు వ్యూస్ పెరుగుతాయి, మాకు డబ్బులు వస్తాయి. బేకార్ ఆలోచనలు, బేకార్ కథలు అవసరమా ఇవి? అరే వాడు రిక్వెస్ట్ చేసుకుంటాడు, నీకు దండం పెడితే ఇప్పుడు చేయను, మేము ఒక పని చేయండి, లేకపోతే అందరు కలిసి ఒకేసారి రండి, అందరు కలిసి మాకు సపరేట్ కావాలి, 5 నిమిషాలు 10 నిమిషాలు కావాలి, మా లోగో ఉంటుంది, మాకు వాళ్ళు మా మేనేజర్ మా ఛానల్ వాళ్ళు ఒప్పుకోరు. ఏందయ్యా ఇది? నాకు అర్థం కాదు. ఇది ఎక్కడ న్యాయమే? ఛానల్లో ఒప్పుకోకపోతే అరే నువ్వు కనీసం వాడికి ఆడ బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఒక్కడు సపోర్ట్ చేయలే, ఒక ఛానల్లో పోయి వీడియోలు పెట్టలే. మాలాంటి వాళ్ళు పెట్టినాం మేము. నా ఐడి ఓపెన్ చేయండి కావాలంటే, ప్రతిదీ ఉంటుంది బిగ్ బాస్ గురించి, ప్రతిదీ రివ్యూ ఉంటుంది, ప్రతిదీ పల్లవి ప్రశాంత్కు ఓటేయండి అని ప్రతిరోజు చెప్పి ప్రతిరోజు పెట్టిన వీడియో ఉంది. కానీ ఏ రోజు నేను నేను పోవాలనుకుంటే ఆయన దగ్గర పోయి నేను గుంపులో గోవింద అనుకుంటా పోవచ్చు. కాకపోతే ఒక్కరిని ఇబ్బంది పెట్టకూడదు ఫ్రీగా ఉన్నప్పుడు. అదే ఏ పెద్ద వాళ్ళను, సెలబ్రిటీస్, సినిమా యాక్టర్ల దగ్గరికి, మహేష్ బాబు, చిరంజీవి వాళ్ళ దగ్గరికి పోయేసి ఇంటర్వ్యూ అని ఒక 100 మంది పోతారా? పోలేరు, మీ వల్ల కాదు. ఎప్పుడైనా ఒక్కడే ఇస్తారు.
ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు ఆయన అపార్ట్మెంట్ ఉన్నప్పుడు పోవాల్సి వస్తుంది. మరి మొత్తం ఊరంతా మంద పోయి ఆయన మీద పడితే ఇప్పుడు చూడండి అక్కడ అల్లర్లు జరిగినందుకు ఇప్పుడు సుమోటోగా పల్లవి ప్రశాంత్ మీద కేసు అయింది. ఇది ఎవరి వల్ల అయింది? ఈ మీడియా వల్ల అయింది, ఈ చిన్న సోషల్ మీడియా వల్ల అయింది. పాపం నిజంగా తను చూస్తే జాలేస్తుంది. అవసరమా ఇది? ఇప్పుడు అనవసరంగా ఆయన కేసులో ఇరుక్కోవడమే కదా. పాపం ఆయనకి ఏం మాట్లాడనీకి రాదు. ఆయన పెద్ద చదువులు చదువుకున్న కాదు, లాయర్ కాదు, ఎంబీబీఎస్ బీటెక్లు చదువుకున్నాడు కాదు, వాడికి మాట్లాడిని కూడా చేత కాదు. అలాంటి పట్టుకొని పోయి మొత్తం వందల మంది పోయి ఇప్పుడు అన్యాయమే కదా ఇది. అక్కడేమో బిగ్ బాస్ సరి అయిన సెక్యూరిటీ పెట్టక అక్కడ పిల్లలు మొత్తం గలాట జరిగిపోయింది. వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ వస్తారు, వచ్చినప్పుడు కంపల్సరీ ఆడ లొల్లులు అవుతాయి. అక్కడ భద్రత సరైన సెక్యూరిటీ లేక, సరైన పోలీసు భద్రత లేక అక్కడ అల్లలు చేయింది. అక్కడ ఒక మైనస్. అది బిగ్ బాస్, ఇది పూర్తిగా బిగ్ బాస్ విఫల్యమే. కాబట్టి ఇది బిగ్ బాస్కే, నిజంగా బిగ్ బాస్ మీద కేసు వేయాలి, ఆయన మీద కాదు కేసు వేయాల్సింది. ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళు ఉండి జాగ్రత్తగా వాళ్ళని ఇంటికి పంపించే బాధ్యత వాళ్ళకు ఉందా లేదా? లేదు. అది నువ్వు తీసుకోలే. అది అయిపోయింది, కథం ఏదో అయిపోయింది, వచ్చేసాడు ఇంటికి. వచ్చిన తర్వాత వీళ్ళేనా నాయన ఎంబడిపడి నాకు ఇంటర్వ్యూ ఎవడు అవసరమేముంది? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఏదైనా సరే ఎందుకంటున్నాను, రేపు ఇంకొక నెల రోజులైతే వాడు మామూలు కామన్ మీదనే ఏంది, మళ్ళీ తెల్లారులేస్తే ఆయన పొలం పనికి పోవాల్సిందే. అవసరమా? ఇప్పుడు కేసు అయింది, కేసులో ఇడిపిస్తారా మీరు? ఎవరు ఇడిపించలేరు కదా. అందుకే కొంచెమన్నా ఇంగిత జ్ఞానం పెట్టుకొని ఆలోచించి సోషల్ మీడియా వాళ్ళు అర్థం చేసుకొని అతన్ని ఇబ్బంది పెట్టద్దు. పల్లవి ప్రశాంత్ని ఇప్పటికే కేసులో ఇరుక్కున్నాడు. అవసరమా ఇది? నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ గుద్ది పడేయండి. ఇట్లాంటి ఓపెన్ హార్ట్ టాపిక్లు ఎన్నో ఉంటాయి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.